నమస్తే. మనము దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. టెంపుల్స్‌కి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే టెంపుల్‌లో చాలా ఎనర్జీ వస్తుంది అని అర్థం చేసుకున్నాం. మరి అది మనం ఎలా గ్రహిస్తాము? మనం ఎలా అబ్జార్బ్ చేసుకుంటాము? మాక్సిమం బెనిఫిట్స్ ఎలా పొందుతాము? అంటే మనకి ఆల్రెడీ ఆచారం ఉంది. ఏమంటారు మన పెద్దవాళ్ళు, గుడికి వెళ్ళినప్పుడు కాసేపైనా కూర్చుని వెళ్ళాలి. దైవ దర్శనం అయిపోయాక కాసేపైనా కూర్చుని వెళ్ళాలి అని అంటారు కదా! మనం ఏం చేస్తాము, మన పని తొందర మనకుంటుంది. జస్ట్ అలా కూర్చుని లేచి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదు. ద పర్పస్ ఆఫ్ బీయింగ్ దేర్ ఇన్ ద టెంపుల్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం చేసుకుంటాము. ఆ గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ జస్ట్ ఆ విగ్రహం దగ్గరే ఉండదు. మొత్తము ఆ ఆవరణ అంతా ఉంటుంది. అందుకని మనం అక్కడ కాసేపు కూర్చుని రిసెప్టివ్‌గా ఉండి, మనసులో అనుకోండి, నేనిక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీని, బ్లెస్సింగ్స్‌ని మనస్ఫూర్తిగా నాలోకి తీసుకుంటున్నాను అని అనుకోండి. అనుకుని అక్కడ కూర్చుని మళ్ళీ రాజకీయాలు అవి లేకపోతే ఇంకేవో కబుర్లు చెప్పుకోకుండా సైలెంట్‌గా కనీసం ఒక 2, 3 మినిట్స్ ఉండండి. మీలో ఎంతో ఎనర్జీ, డివైన్ బ్లెస్సింగ్స్ రావడం గమనిస్తారు. మీరెంతసేపు ఉండగలిగితే అంతసేపు కూర్చోవచ్చు. తర్వాత దేవుడికి దండం పెట్టుకొని, థాంక్ యూ చెప్పుకొని వచ్చేయొచ్చు. సో, మనం ఎందుకు కూర్చోవాలంటున్నారు అన్నది అర్థం చేసుకుంటే అంత దూరము వెళ్ళి దర్శనం చేసుకున్నాక, ప్రసాదాల లైన్ కోసం పరిగెడదామా, షాపింగ్‌కెళ్దామా, ఇవి, అవి కాకుండా ప్రశాంతంగా కూర్చుని, నేను ఆ డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. హెల్త్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, నా హెల్త్ ప్రాబ్లమ్ తగ్గేందుకు ఆ డివైన్ బ్లెస్సింగ్స్‌ని తీసుకుంటున్నాను అనుకోండి. లేకపోతే ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండేందుకు తగ్గుతోంది అని అనుకోండి. అనుకున్నా, అనుకోకపోయినా ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఒస్తాయి. అయితే కాన్షియస్‌గా మనం అబ్జార్బ్ చేసుకుంటుంటే ఎఫెక్ట్ ఇంకా చాలా బావుంటుంది. సో, ఈసారి మీరు గుడికెళ్ళినప్పుడు కూర్చొని అబ్జార్బ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి ఎనర్జీస్. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.